చాందిని, చాలా రోజులకి అయితే గుర్తున్నామన్నమాట మేము. హే, ఫోన్ చేసింది నేనే, నువ్వు కాదు. తెలుస్తుందిలే ఎవరు గుర్తులేదో. మేమంటే ఎప్పుడు ఒక ఊళ్ళోనే ఉంటాము, నువ్వు చిన్నప్పటి నుంచి అలా కాదుగా. నేను ఇప్పుడు ఊర్లోనే ఉన్నానే. అవునా, ఎప్పుడు వచ్చామే? నిన్ననే వచ్చానే. సరే అయితే రేపు కలుద్దాం. సరే అయితే బాయ్. బాయ్. నువ్వా? ఏంటి మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి ఇలానే గుద్దేస్తారా మనుషుల్ని? నడవద్దా రోడ్డు మీద మేము? నువ్వు కాబట్టి ఇలా ఆపా, లేదంటేనా ఇంకా అంతే. ఇంకేంటి విశేషాలు? ఏముంది, సిటీలో ఉన్నావుగా, నువ్వే చెప్పాలి. హ్మ్? నువ్వు ఆ పేరు వద్దని వదిలినా నిన్న ఆ పేరు వదలదు. అసలు నాకు ఆ పేరు ఎలా పెట్టాలనిపించిందో. సర్లే, ఇంకేంటి సిటీ విశేషాలు? బోర్ బోర్ బోర్, ఆఫీస్ లో బోర్ బోర్ బోర్. ఆఫీస్ అంటే ఏముంది ఇంకా? పెళ్లి చేసుకోలేకపోయావా? అదొకటే ఎక్కువ. క్యాజువల్ గా అబ్బాయిలతో మాట్లాడితే చాలు, నెక్స్ట్ లెవెల్లో ఊహించుకుంటారు. ఒక్కొక్కరు వేరే వేరే వేషాలు వేస్తూ వెనకాల పడతారు. ఒకడేమో ప్రేమ అంటాడు, ఒకడేమో పెళ్లి అంటాడు, టార్చర్ పెడతారు. మొన్నైతే ఒకడు గుడిలో తగిలాడే, వాడైతే మరీ. మొత్తానికి కుర్రాలు బాగా బలవంత పెడుతున్నారైతే. బలవంతంతో వచ్చే ప్రేమ ఎప్పటికీ నిజం కాదే, నమ్మకంతో వచ్చే ప్రేమే ఎప్పటికీ నిజమైనది. అయినా తెలుసు కదే నేను దేనికోసం ఆలోచిస్తున్నాను. ఏదైనా అదైనా తర్వాతే. నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు, అది ఖచ్చితంగా వద్ది. సర్లే, నువ్వు ఎలాగో ఇంటికేగా వెళ్తున్నా, పద డ్రాప్ చేస్తా. రుద్ర, ఇదేంటో తెలుసా? నీ అరెస్ట్ వారెంట్. మీ పోలీసు వాళ్ళకి పేపర్లు మరింత ఫ్రీగా వస్తాయా? అవని వాటికి ఎందుకబ్బా పేపర్లు వేస్ట్ చేసుకుంటారు? చెట్లను ఉంచండి అబ్బా, పొల్యూషన్ మరీ ఎక్కువైపోతుంది. నువ్వు చేసిన పొల్యూషన్తో పోలిస్తే ఇదేం పెద్ద పొల్యూషన్ కాదులే రుద్ర. అయినా అరెస్ట్ వారెంట్తో వచ్చినంత మాత్రాన నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు కాదు. నేను ఈ ఊరికి కొత్తగానే పనికి కాదు. అయినా పోలీసు రౌడీ అన్నాక పులి మేకలా ఉంటే ఇద్దరికీ కష్టమే. అయినా నేను ఇక్కడికి వచ్చింది నీతో స్నేహం కోసం కానీ వైరం కోసం కాదు. సరే, ఆ వారెంట్ ఏంటి? నువ్వే అన్నావు కదా పేపర్ అని, కానీ కొంచెం వాల్యూ ఉన్న పేపర్. DIG లెవెల్ నుంచి వచ్చింది. ఈ వాల్యూ పోవాలంటే ఆ ఊపిరి ఆగిపోవాలి.